కోడలు గారు, దేవి గారు ఏ వంట చేస్తున్నారు? వెజిటేబుల్ పులుసు అటుకులు. ఓకే, వెజిటేబుల్ పులుసు అటుకులకి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సాల్ట్, పసుపు, ఆయిల్, నువ్వుల పొడి, బంగాళదుంప, చింతపండు పేస్ట్, కరివేపాకు, పల్లీలు, క్యారెట్, శనగలు, కొత్తిమీర, అటుకులు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాము. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ బంగాళదుంప అండ్ క్యారెట్ మగ్గించాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్, దానికి కావాల్సిన ఆయిల్ వేయాలి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బంగాళదుంపలు, క్యారెట్. అంటే క్యారెట్ బంగాళదుంపలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా మగ్గించేసుకోవాలి. సో మరి ఈ వంట ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? సొంతంగా. సో సొంతంగా వంటలు కూడా నేర్చుకుని ట్రై చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా ఉందన్నమాట. అంటే అత్తయ్య గారిని మమ్మీని చూసి నేను కొంచెం వెరైటీగా ట్రై చేశాను. అంటే వాళ్ళే ఇన్స్పిరేషన్ అన్నమాట వంటల్లో. సో ఇది ఏం పొడి అనుకున్నాం మనము? నువ్వుల పొడి. ఓన్లీ నువ్వులతో చేసిన పొడి. నువ్వు పప్పు, ఎండుమిర్చి, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. సో నువ్వులు, ఎండుమిర్చి పొడి ఇదైతే. ఇవి అటుకులు. అటుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అటుకులు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి వాటర్లో. లైట్ గా వాటర్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అందుకే కొంచెం మెత్తగా ఉన్నాయి, లేకపోతే అటుకులు డైరెక్ట్ గా వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి కదా. సో అయిపోయింది కాబట్టి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సో అది వేరే బౌల్లోకి తీసుకొని అటుకులు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ సరిపోతుందా మరి? సరిపోతుంది. ఇదే ఆయిల్ లో మనము వాటిని ఫ్రై చేసుకోవచ్చు. సో అరగంట ముందు వాటర్ లో మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నాం. అందులోనే లైట్ గా పసుపు వేయాలి అండ్ కొద్దిగా సాల్ట్. తర్వాత అది బౌల్లోకి తీసేసుకుని చింతపండు లైట్ గా ఉడికించుకోవాలి. చింతపండు కూడా ఉడికించుకోవాలి. అయితే బౌల్ తీసుకుందాం. ఓకే, సో ఇవి కూడా తీసేసుకున్నాం మన పక్కకి. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేసుకోవాలి? నెక్స్ట్ లైట్ గా ఆయిల్ వేసుకొని చింతపండు ఉడికించుకోవాలి. చింతపండు కూడా మనం ఉడికించుకోవాలి. సో మరి మన వంట కూడా అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ కదా. మరి లోపల ఏదన్నా చక్కగా ఏదో వెళ్తుంది మన ఎపిసోడ్. అలాగా ఏంటి, ఒక పాట లేదు, మాట లేదు. ఏంటి మరి మీ అత్తయ్య గారే పాట పాడాలి నాకు తెలిసి. స్వాగతమమ్మా సౌభాగ్యలక్ష్మి హృదయ కవాటం తెరచానమ్మ గల్లు గల్లు నారావమ్మ కలకలలాడుచురావమ్మ దుర్గుణములో భేదించి సుగుణములో పరచానమ్మ ఆదిలక్ష్మి రావమ్మ ఆపదలను దీర్చవమ్మ ధాన్యలక్ష్మి రావమ్మ ధనధాన్యంబులు మాకిమ్మ ధైర్యలక్ష్మి రావమ్మ దరిజర ధైర్యమియవమ్మ గజలక్ష్మి రావమ్మ ఘనముగ పశువులను ఇయ్యవమ్మ సంతానలక్ష్మి రావమ్మ సత్సంతానమునియవమ్మ విజయలక్ష్మి రావమ్మ విజయమునో చేకూర్చవమ్మ విద్యాలక్ష్మి రావమ్మ విజ్ఞానమునో మాకిమ్మ ధనలక్ష్మి రావమ్మ మోక్షధనమునో మాకిమ్మ అష్టలక్ష్ములు రారమ్మ అంజలిని గైకొనుమా. అబ్బా చాలా బాగా పాడారు. మొత్తము అష్టలక్ష్మిని ఆహ్వానించేశారు కదండి. ఓకే, మన వంట ఎంతవరకు వచ్చింది? సో అయిపోయింది ఇంకా. సో అయిపోయాక ఇందులోనే ఇవన్నీ వేసేసుకోవాలి. సో క్యారెట్, బంగాళదుంప, ఈ అటుకులు కూడా వేసుకోవాలి. అన్ని వేసేసుకున్నాం. రెగ్యులర్ గా మనం పులిహోర తింటూ ఉంటాము కొంచెం. సో అలా కాకుండా వెజిటేబుల్ బిర్యానీ అలా కాకుండా చేసుకోవచ్చు. తర్వాత సో ఇందులో శనగలు కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నవి. ఇంకా శనగలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయిపోయినట్టేనా? సో ఇది అయిపోయింది. ఇంకా నువ్వులు, ఎండుమిర్చి పౌడర్ ఒకటి వేసుకోవాలి. నువ్వులు కమ్మగా ఉంటుంది, ఎండుమిర్చి స్పైసీగా ఉంటుంది. కారం లేదు కాబట్టి ఇది వేసుకోవచ్చు. తర్వాత ఏం వేసుకోవచ్చు? తర్వాత అది బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. సో ముందుగా తాలింపు పెట్టేసుకున్నాం, మనం ప్లేట్ లోకి తీసుకుంటున్నాం కదా. ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత సో తాలింపు జీలకర్ర, శనగపప్పు, సాయిమినపప్పు అండ్ ఆవాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు,
పల్లీలు, పచ్చిమిరపకాయలు. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒకసారి ఇందులో వేసి మిక్స్ చేసేసుకుందాం. అయితే ఇప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంది. సో అయితే చక్కగా బౌల్లోకి తీసేసుకుందాం, ప్లేట్లోకి. వెజిటేబుల్ పులుసు అటుకులు టేస్ట్ చేసి చెప్పండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వెజిటేబుల్ పులుసు అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, చింతపండు పేస్ట్, కరివేపాకు, నానబెట్టిన అటుకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, పసుపు, ఉప్పు, నువ్వులు, ఎండుమిర్చి, సాల్ట్ కలిపిన పొడి, పల్లీలు, ఉడికించిన శనగలు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో నానబెట్టిన అటుకులు వేసి అందులో పసుపు, ఉప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక చింతపండు గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించిన తర్వాత ముందుగా వేయించిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అటుకులు వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన శనగలు, నువ్వులు, ఎండుమిర్చి పౌడర్ వేసి కలపాలి. తర్వాత ఇంకో ప్యాన్ లో కొద్దిగా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని ముందుగా చేసుకున్న అటుకుల్లో తాలింపుగా వేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజిటేబుల్ పులుసు అటుకులు రెడీ.